హాయ్ అమ్మా. చూడండి, నేను వంకాయ ఆలుగడ్డ పచ్చి మసాలా కర్రీ చేస్తున్నా. ఇది చాలా టేస్ట్ ఉంటుంది. ఇంట్లో పచ్చి కొబ్బరి కూడా వేయొచ్చు, కాకపోతే నా దగ్గర లేదు కాబట్టి ఇప్పుడు వేస్తలేను. పచ్చి కొబ్బరి వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. ఇంకా ఇప్పుడు దీనికి కావాల్సినవి వంకాయ, ఆలుగడ్డ, ఉల్లిగడ్డ, కొత్తిమీర, పుదీనా, కల్లిమాకు. ఓకేనా? నువ్వులు, తగినంత నువ్వులు. ఇప్పుడు ఇవి మనం మిక్సీకి వేసుకోవాలి. మిక్సీ గిన్నెలు వేసేస్తున్నా. చూడండి, ఇగో మిక్సీ గిన్నె. ఇగో ఇప్పుడు వచ్చేసి ఉల్లిగడ్డలు వేసిన, ఇగో కొత్తిమీర, పుదీనా, ఉల్లిగడ్డలు మొత్తం మనం వేసేసి నువ్వులు ఇట్లనే వేసేస్తున్నా. నువ్వులు సాల్ట్ వేస్తున్నా, తగినంత సాల్ట్ వేస్తున్నా. ఓకేనా? ఇప్పుడు మిక్సీకి వేసుకుందాం ఇది. చూడండి అమ్మా, ఇప్పుడు మిక్సీకి వేసేసుకున్నా అంతా. ఇప్పుడు మనం గిన్నె పెట్టుకుందాం పొయ్యి మీద. ఇప్పుడు పొయ్యి స్టార్ట్ చేస్తున్నా. గిన్నె పెట్టుకున్నా, గిన్నె కాగాలి. ఓకేనా? ఆయిల్ వేసుకుందాం. చూడండి అమ్మ, ఆయిల్ వేసుకుంటున్నా. ఇగో కొంచెం ఆయిల్ ఎక్కువనే ఉండాలి, దీనికి టేస్ట్ బాగుంటుంది. ఇగో 4 వేసుకున్నా. ఇప్పుడు జీలకర్ర, ఆవాలు బాగా చిటపట అనాలి. మంచిగా చిటపట అనాలి. కల్లిమాకు వేసుకుందాం. అవి అయినాక తాలింపులో కల్లిమాకు వేసుకోవాలి. ఈ తాలింపు వచ్చే స్మెల్లే సూపర్ ఉంటుంది ఇంట్లో. ఇది మా అత్త నేర్పించింది వంట. ఈ కూర కూడా మాకు తెలియదు, ఇది మా అత్తనే నేర్పించింది. కల్లిమాకు వేసిన, అల్లం వెల్లిగడ్డ, మంచిగా కలుపుకోవాలి. ఈ కూర కూడా మాకు తెలియదు, మా అమ్మ వాళ్ళ ఇంట్లో వండలేరు, నేను కూడా ఎక్కడ చూడలేదు సరిగ్గా, నాకు అంత ఐడియా లేదు ఇది. చూడండి, మసాలా మొత్తం వేసేసుకున్నాం. చూడండి అమ్మ, ఇగో మంచిగా కలపాలి. మంచి స్మెల్ వస్తుంది. ఇది బాగా నూనెలా కాలాలి, నూనెలో వేగాలి. వేగితేనే టేస్ట్ బాగుంటుంది. పచ్చివాసన పోయేదాకా వేసుకోవాలి. అట్లా ఇంట్లోనే మనము పసుపు వేసుకోవాలి. మంచి కలరు, మంచి టేస్టు, చాలా బాగుంటుంది. పచ్చి కొబ్బరి ఉంటే చాలా బాగుంటుంది. పచ్చి కొబ్బరితోటి ఇంకా మాకు ఇప్పుడు లేదు కాబట్టి అట్లనే చేసేస్తున్నా. ఇప్పుడు ఆలుగడ్డలు వేసేసుకుంటున్నా. ఇప్పుడు వంకాయలు కూడా వేసేస్తా. మా ఇంట్లో వంకాయ ఆలుగడ్డ అంటే చాలా ఇష్టం అందరికీ. వంకాయ ఆలుగడ్డ మసాలా ఏమంటారు, వంకాయ మసాలా, ఆలుగడ్డ మసాలా, ఫ్రైలు, వంకాయలు కావాలి. వారానికి 3-4 సార్లు పెట్టినా తింటారు వంకాయ, అంత ఇష్టం ఇంట్లో. ఇప్పుడు మనము మూత పెట్టుకుందాము కొంచెం సేపు. చూడండి, ఇప్పుడు మూత పెడదాము. ఒక 5 నిమిషాలు మూత పెట్టాలి చిన్న మంట మీద. చూడండి అమ్మ, వాటర్ ఎట్లా వచ్చేసినాయో. చిన్న మంట మీద పెట్టినాం మనము. చిన్న మంట మీద పెట్టినందుకు మంచిగా ఉడికింది. అలా నూనెలా ఉడికి వాటరు, మన నూనె అంతా ఇట్లా పైకి తేలింది. చూడండి, చూసిరా, మంచి స్మెల్ సూపర్ ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మనకు ఇవి ఉడకాలి, కొంచెం గ్రేవీ కావాలి అనుకుంటే మనము మిక్సీలో ఉంది కదా గ్రేవీ వాటరు, అది వేసేస్తున్నా. ఇగో అది వేసేసిన. ఓకేనా? ఈ కూర అన్నంలోకి బాగుంటుంది, రోటీకి బాగుంటుంది, చపాతీకి బాగుంటుంది, పూరికి సూపర్ ఉంటుంది. పూరీలో ఒక్కసారి ట్రై చేసి చూడండి. పూరీలు అయితే ఇంకా చెప్పొద్దు, అంత బాగుంటుంది. చిన్న మంటనే పెట్టాలి. చిన్న మంట మీద పెట్టి ఉడికిస్తేనే ఇంట్లో ఉండేటివి అన్నీ మంచిగా వీటికి పడతాయి. ఓకేనా? నీళ్ళు కూడా ఎక్కువ పోసుకోవద్దు, ఇంతే పోసుకోవాలి. ఓకేనా? మూత పెడదాం. చూసిరా,
మంచిగా వచ్చింది. ఇలా మనము కారం వేయలేదు, పచ్చిమిర్చి కూడా కారము ఏం వేయలేదు. ఓకేనా, ఏం వేయకుండా చేసుకుంటున్నాము. ఇలా నిమ్మకాయ పిండుకోవాలి లాస్ట్లో. కూర అయిపోయినాక దించుతాం కదా, దించిన తర్వాత నిమ్మకాయ పిండుకోవాలి, బాగుంటుంది. ఇప్పుడు మనము కొంచెం కస్తూరి మేతి ఇద్దాం. చూడండి, కస్తూరి మేతి. ఓకేనా, కారం లేదు కదా ఎట్లుంది అని అనుకోకూడదు, చాలా బాగుంటుంది. తిని చూసి కామెంట్ పెట్టండి. చూడండి ఎట్లా ఉడుకుతుంది. ఇప్పుడు పెద్దగా పెట్టిన మంట. ఓకేనా, సూపర్ ఉడుకుతుంది కదా, మంచిగా చిల్లుతుంది. ఫ్లేవర్ కూడా బయటికి బాగా వస్తుంది. ఉడికిపోయింది. వంకాయ అయితే ఉడికింది. ఆలుగడ్డ చూద్దాం ఒకసారి. మంట చిన్నగా చేద్దాం, పైకి ఎగురుతుంది. ఇంకా కొంచెం ఉడకాలి, ఇంకా కొంచెం ఉడికితే బాగుంటుంది. ఇప్పుడు చిన్న మంట పెట్టిన, వాటర్ అంతా తినికిపోయింది కదా, కొంచెం చిన్న మంట పెడితే బాగుంటుంది. ఇప్పుడు మూత పెడదాం. చూసిర్రా, మొత్తం ఆయిల్ అంతా పైకి తేలింది బాగా. బా ఎంత బాగుందో, సూపర్ ఉంది. ఎంత మంచిగా ఉంది. వంకాయ, ఆలుగడ్డ చూద్దాం. ఉడికిపోయింది. ఓకేనా, చాలా బాగుంది. చూడండి, ఇప్పుడు మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే వండి చూడండి, మీరు కూడా మీ పిల్లలకు పెట్టండి. ఇంట్లో మాత్రం ఇప్పుడు నిమ్మకాయ పిండాలి. ఇప్పుడు మంట తీసేసిన తర్వాత నిమ్మకాయ పిండాలి. పొయ్యి కట్టేస్తున్నా. నిమ్మకాయ కట్ చేసి ఇక్కడే రండి. నిమ్మకాయ పిండుతున్నా. నిమ్మకాయ స్పెషల్ దీంట్లో, బాగుంటుంది. విత్తనాలు పడతాయని నేను స్పూన్లో పిండుతున్నా. కొంచెం చూసుకొని చేసుకోవాలి కదా, విత్తనాలు పడకుండా. ఓకేనా, ఇప్పుడు రెడీ అయిపోయింది. ఫుల్ మొత్తం కంప్లీట్. చాలా బాగుంటుంది. ఒక్కసారి చేసుకొని చూడండి ఎంత బాగుంటుందో. ఓకేనా, లైక్ షేర్ కామెంట్లు, సబ్స్క్రైబ్, గంట కొట్టండి. బాయ్ అమ్మా.